హాయ్ అండి. సండే అయినా మండే అయినా రోజు తినండి గుడ్డు, ఎందుకంటే ఎంత హెల్తీ కాబట్టి. సో ఈరోజు నేనైతే ఎగ్ కర్రీ చేసేస్తున్నాను. మీరు ఎప్పుడు గుడ్డు ఒకేలాగా ట్రై చేస్తున్నారు, సో ఒకేలాగా తిని తిని బోర్ కొట్టిందా, సో అలా అయితే ఈ రెసిపీ అయితే వెంటనే ట్రై చేసేయండి. నేనైతే ఎగ్ అయితే ఒక 4-5 టైప్స్లో అయితే చేస్తాను. ఒకసారి ఎగ్ బాయిల్ చేసి చేస్తాను, ఒకసారి ఫ్రై చేసి చేస్తాను, ఒక్కోసారి ఎగ్ బాయిల్ చేసి దాన్ని కట్ చేసి ఫ్రై చేసి చేస్తాను, ఒక్కోసారి ఇలా పన్నీర్ పీసెస్లో కట్ చేసి చేస్తాను. సో ఈరోజు అయితే ఈ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది చాలా సింపుల్గానే ఉంటుంది. జస్ట్ ఎగ్స్ అన్ని మీకు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఎగ్స్ తింటారు దాని ప్రకారంగా ఒక ఎగ్ ఒక ప్లేట్లోని తీసి చూసుకోవాలి బాగుందా లేదనేసి. అవన్నీ ఒక దాంట్లో ఒక బౌల్ వేసి అందులో సాల్ట్, మసాలా, కారం, నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ అన్నీ వేసుకొని, మీ దగ్గర ఉంటే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోవచ్చు, లేదంటే స్పూన్తో అయినా పర్వాలేదు. కలుపుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే కేక్ బేక్ చేస్తాం కదండి, అలాగే ఫస్ట్ కింద ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో కొంచెం వాటర్ వేసి ఈ నెక్స్ట్ మనం ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకుని అది అందులో పెట్టి సిమ్లోని కొంచెం అలాగా బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ అయితే పొంగిపోద్ది. అది అయ్యాక ఒకసారి టూత్ పిక్ పెట్టి లేదంటే చాక్ పెట్టి చూసుకున్నా ఒకవేళ దానికి అంటుకోలేదంటే రెడీ అయినట్టే. సో దాన్ని తీసి నీట్గా పీసెస్లో కట్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని నెక్స్ట్ అందులోని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ వేసుకొని అది బాగా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లో టొమాటో, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర అండ్ హోల్ మసాలా ఉంటుంది అవన్నీ వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకొని అది కూడా ఈ ఆనియన్స్లో వేసి అది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసి ఇది బాగా ఫ్రై అయ్యాక మన కట్ చేసిన ఎగ్ ముక్కలు అయితే వేసి అందులో మళ్ళీ కొంచెం సాల్ట్, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, టర్మరిక్ అవన్నీ వేసి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ వాటర్ వేసి అది కొంచెం దగ్గర అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంత టేస్టీ అండ్ హెల్తీ ఎగ్ కర్రీ రెడీ. మీకు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.